హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సాహి 143 నేచర్ అనే ఛానల్ని న్యూగా ఓపెన్ చేసుకున్నాను. సో మీరందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్. మన అన్నదమ్ములు ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని రక్షణ అయితే కట్టేద్దాం. నేనైతే రెడీ అయిపోయాను. రాఖీ అంటే డిఫరెంట్ మోడల్స్ రాఖీలన్నీ మనం సజెస్ట్ చేసుకుంటాం. అదే పురాణాల్లో పురాణాలంటే గుర్తొచ్చింది. పురాణాల్లోని ఒక చిన్న కథ నాకు తెలుసు, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. భగవత్ పురాణంలో విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తిని స్తుతులానికి అణిచివేస్తూ ఉండగా అతనిలో ఉన్న నిశ్వాస బుద్ధిని చూసి విష్ణువు ప్రసన్నమయ్యాడు. దానితో బలిచక్రవర్తిని ఇంద్రుడిని సమాన స్థాయిలో ఉంచి స్తుతులానికి అధిపతిని చేశారు. బలిచక్రవర్తికి విష్ణుమూర్తి ఒక మాట ఇచ్చారు. కాపాడుతానని ద్వారపాలకుడిగా అక్కడ విష్ణుమూర్తి నిలిచారన్నమాట. ఆ వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరితనంతో బాధపడుతూ ఎలాగైనా విష్ణుమూర్తిని వైకుంఠానికి రప్పించాలని ఒక పేద బ్రాహ్మణ స్త్రీగా వెళ్ళారు. బలిచక్రవర్తి స్థూలానికి వెళ్ళి అక్కడ బలిచక్రవర్తితో నా భర్త ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళారు, ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉండటానికి అనుమతిస్తారా అని బలిచక్రవర్తిని అడిగారు. సరే బలిచక్రవర్తి, మీ భర్త వచ్చే వరకు నిన్న నా సొంత చెల్లెలుగా చూసుకుంటానన్నారు. లక్ష్మీదేవి అక్కడే ఉండడంతో ఆ ప్రదేశం అంతా సిరి సంపదలు సుఖ సంతోషాలతో నిండిపోయింది. కొంతకాలం అంటే శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి బలిచక్రవర్తి చేతికి ఒక పత్తిదారం కట్టారు. అది చూసి సంతోషంతో బలిచక్రవర్తి, అమ్మా నీకు ఏ కోరిక కావాలా అని అడిగారు. వెంటనే ద్వార కాపలా వైపు చేయి చూపించి ఈ క్షణమే నా భర్తను విడిచిపెట్టండి అని అడిగారు. ఆ పాపం బలిచక్రవర్తి ఇచ్చిన మాటకి ఆ కోరిక తీర్చాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అసలు రూపాలకు వచ్చి అతన్ని దీవించి వెళ్ళిపోయారు. శ్రావణ పౌర్ణమి రోజున అమ్మవారు బలిచక్రవర్తికి కట్టిన రాఖీని అదే పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమిగా మనం జరుపుకుంటున్నాము. అలాగే శ్రావణ పౌర్ణమి రోజున జ్ఞానానికి ప్రతీక అయిన హయగ్రీవుని స్వామి జయంతి కూడా. సో అది ఫ్రెండ్స్, నాకు తెలిసిన కదా మీతో షేర్ చేసుకున్నా. అలాగే ఈ రాఖీ పౌర్ణమి ట్రెడిషనల్గా జరుపుకుంటారో వాళ్ళకు లైక్ చేయండి, నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బాయ్ గాయ్స్.